నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఓపెన్ చేయగానే హాట్ బాక్స్ అన్నారా? హాట్ బాక్స్లో అయితే ఆనియన్ చపాతీ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చపాతీస్ ఉన్నాయి. సో నేనైతే ఇవాళ ఆనియన్ చపాతీ చేశాను. చపాతీస్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయి. సో వీడియో అయితే కంటిన్యూగా వెళ్తుంది, చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు ఈ గోధుమ పిండితో ఏం చేస్తున్నానంటే ఆనియన్ చపాతీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ముందుగా గోధుమ పిండి, అలాగే కొద్దిగా గ్రీన్ పేస్ట్, అదే అండి పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిరపకాయ అయినా వేసుకోండి, లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు అయితే ఆనియన్ అండి. ఆనియన్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, కానీ ఎక్కువ వేసుకుంటే తినలేము కాబట్టి తగినంత అయితే వేసుకోండి. టేస్ట్ కోసం కొద్దిగా పల్లి పౌడర్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా. సో ఇప్పుడు ఇదైతే మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇది బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ముద్దగా చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో నేనైతే బాగా మిక్స్ చేసేసుకున్నాను. మీరు ఇందులోకి ఆయిల్ అయినా వేసుకోండి, బటర్ అయినా వేసుకొని ఇలా అయితే ముద్దగా చేసుకోండి. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి తర్వాత చూపిస్తాను. సో తర్వాత ఇలా బాల్స్గా అయితే చేసుకొని ఇలా పొడి పిండితో మెత్తగా అదుముకుంటూ దీన్ని ఇప్పుడు చూడండి ఇలా పొడి పిండి కొంచెం ఎక్కువగా వేసుకొని రౌండ్గా చేసుకోవాలి. నేను రౌండ్గా చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇలా అయితే బాగా రుద్దుకోవాలి పల్చగా. సో ఆల్రెడీ ప్యాన్ పెట్టాను. ప్యాన్కి అయితే కొద్దిగా లైట్గా గీ అప్లై చేశాను. మీరు ఏదన్నా అప్లై చేసుకోండి, బటర్, గీ ఏదన్నా. సో ఇప్పుడైతే చూడండి ప్యాన్ మీద అయితే వేసేసాను. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేదు అంటే మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు. ఇందులో ఆనియన్ అవన్నీ వేసాం కదా, సో చూసుకొని అయితే ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు కొద్దిగా బటర్ అయితే నేను వేస్తున్నాను. మొత్తం గీతోనే వేస్తే బాగుండదు కాబట్టి సో ఇలా కదుపుతూ 2 సైడ్స్ బాగా మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలన్నమాట. అన్నీ ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. సో ఆనియన్ చపాతీ అయితే ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఆనియన్ చపాతీస్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.